నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్కి. జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక దుర్మార్గుడు, ఒక చెత్త డస్ట్బిన్ అని అనుకోవచ్చు. వాడు మాట్లాడినటువంటి మాటలు ఈరోజు తెలంగాణ యావత్ ప్రతి వ్యక్తికి కోపం తెప్పిస్తున్నటువంటి సమాజం. ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, నిన్న ప్రెస్ క్లబ్లో తెలంగాణ అమరవీరులకు సంబంధించినటువంటి కుటుంబాలు, ఉద్యమకారుల కుటుంబాలు, మా తెలంగాణ మీద మీ పెత్తానం ఏంది అని గర్జించినటువంటి ఒక ఆడబిడ్డ మీద ఈ కిరణ్ రాయల్ అన్నటోడు ఏం మాట్లాడినో ఒకసారి నూరి. తాగుబోతు మహిళలు పట్టుకొచ్చి కేవలం డబ్బులు ఇచ్చి మద్యం దాగిచ్చి ఒక మహిళను తీసుకొచ్చి నిన్నటి దినం చాలా బాధాకరం. వాసవిన దెబ్బకి దెబ్బ అయితే ఉంటుంది, దెబ్బకి దెబ్బ రివెంజ్ తీసుకుంటాం. అది అయితే ఏమని మాట్లాడుతూ ఉన్నాడు, ఒక తాగుబోతు మహిళను తీసుకొచ్చి ఇష్టారీతిన తిట్టించిర్రు, దెబ్బకు దెబ్బ ఏం చేస్తావు, ఏ దెబ్బ తీస్తావు నువ్వు? కిరణ్ రాయల్ని అడుగుతా ఉన్నా, తెలంగాణలో నీ పెత్తానం ఏంది అని అడుగుతా ఉన్నా. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సంబంధించినటువంటి అమరుడై తన భర్త తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసుకుంటే ఈరోజు మా తెలంగాణ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత నీ పెత్తానం ఏంది? నీకేం అవసరం ఉంది? ఒక తెలంగాణ ఇంటి ఆడబిడ్డను తాగుబోతు మహిళ అంటావా? తాగినంగా నువ్వు చూసినావా? తాపినవా? ఏ విధంగా ఒక మహిళను అగౌరవపరుస్తావు నువ్వు? నేను అసలు నీ జనసేన పార్టీలా మహిళలను అగౌరవపరచుడే పెద్ద టాస్క్ అయిపోయింది కదా. ఏడా మీ జనసేన మహిళల మీకు మహిళలకు న్యాయం చేసిరు చెప్పురి? రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఒక మహిళకు అన్యాయం చేసిండు. ఈరోజు నువ్వు గతంలో నీ పేరు మీద పెద్ద ఆరోపణలు ఉన్నాయి. ఈరోజు నీకేమైనా సంబంధాలుంటే, నీకు ఏమైనా విషయాలుంటే జనసేనకు సంబంధించినటువంటి విషయాలలో కానీ మీ ఆంధ్రప్రదేశ్లో కానీ చూసుకోరి. కానీ తెలంగాణ అమరుడైనటువంటి ఒక వ్యక్తి భార్యను ఏ విధంగా తాగుబోతుంటావు నువ్వు? నీకు దమ్ముంటే సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టు. అంతేగాని ఎన్నో కూర్చొని అడ్డమైన మాటలు మాట్లాడతామని తోలు తీస్తామని చెప్తా ఉన్నా. తాట తీస్తాం. ఏం మాట్లాడుతున్నావు అంటే, నోటికి ఏదో వస్తే మేము ఎన్నో కూర్చున్నాం, ఎన్నో మాట్లాడుతున్నాం అంటే సమాజం నిద్రపోతుంది అనుకున్నావా? ఇన్ని రోజులు మీరు ఆంధ్ర రాష్ట్రంగా తెలంగాణగా విడిపోయిన తర్వాత ఇంత డామినేషన్ చేస్తున్నారంటే, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎంత పెత్తానం జలాయించుంటారు మా మీద? ఎంత పెత్తానం జలాయించుంటారు అంటున్నా. ఆ మహిళ చెప్పుతో కొట్టిందా ఫోటోను? పవన్ కళ్యాణ్ గారిని మేము అభిమానిస్తాం కొన్ని విషయాలల్లో, అంతేగాని పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకొని పవన్ కళ్యాణ్ గారి పేరు మీద రాజకీయం చేసుకుంటా ఇష్టం వచ్చినట్టుగా తెలంగాణలో ఉన్నటువంటి మహిళలను, తెలంగాణ యాసను, భాషను అవమానిస్తామంటే ఎవడీడా చూసుకుంటూ ఉండరు. దెబ్బకు దెబ్బతీస్తావు. ఏం దెబ్బతీస్తావు నువ్వు? నీకు దమ్మున్నదా తెలంగాణలో మీద చేదేయనికే? దెబ్బ కొట్టనికే నీకు అంత గట్స్ ఉన్నాయా? పుచ్చలు లేచిపోతుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవడు ఇక్కడ గాజులు వేసుకొని లేరు. కిరణ్ రాయల్, నీకు ఇంకెవరికైనా, మీ పార్టీకి ఇంకెవరికైనా పంచాయతీ ఉంటే మీరు చూసుకోరు. కానీ ఒక మహిళను ఎట్లా అగౌరవపరుస్తావు? ఇదేనా మీ పార్టీ చెప్పినటువంటి సిద్ధాంతం? ఇదేనా మీ పార్టీకి సంబంధించినటువంటి నిబద్ధత మహిళల పట్ల? ఆడబిడ్డను తాగబోతుంటావా? తాగి మాట్లాడిందంటవా? మీ నాయకులు ఆయన జరిగినటువంటి సంఘటన తెలుసుకొని మీరు కూర్చొని ఒక రూమ్లోకి పోయి తన్నుకోరి. అంతేగాని ఏ విధంగా నువ్వు అగౌరవపరుస్తావు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నోరు అనుకుంటున్నావు, మోరే అనుకుంటున్నావా? అది మేమన్నా ఆంధ్ర రాజకీయాలు అనుకుంటున్నావా? ఈడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తుందేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోనికి, అడ్డమైన మాటలు తిట్టుకోనికి, అడ్డమైన విమర్శలు చేయడానికి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో నడవదు కిరణ్ రాయల్, నడవది. మా అస్తిత్వం మీద కొడదామని చూస్తున్నావా? మా వాదం మీద కొడదామని చూస్తున్నావా? అసలు మీకేమవసరం మా తెలంగాణతోటి? మీ నుంచి విడాకులు తీసుకున్నాం కదా. వద్దురా నాయన, మీ పాలన వద్దు మాకు, మేము సపరేట్గా పోతామని పోరాటాలు చేసి 1200 మంది బిడ్డలు ఆత్మబలిదానం చేసుకున్న తర్వాత కూడా మీ పెత్తానం ఏంది అంటున్నా. సిగ్గుండాలే కొంతనైనా.
ఆడబిడ్డను పట్టుకొని అంటావా నువ్వు? తాయిపిచ్చి మాట్లాడిరా, నువ్వు చూసినావా? లేకపోతే మీ జనసేన వాళ్ళు ఏమన్నా తాపిచ్చిరా? పట్టుమని కూడా డిపాజిట్లు రావట్లే మీకు. డిపాజిట్లు మీరు కూడా ఈరోజు మాట్లాడే పరిస్థితికి వచ్చిరు. తెలంగాణలో ఏడ డిపాజిట్ వచ్చింది మీకు? తెలంగాణలో ఏడ మీ ఓటు బ్యాంక్ ఉంది? కనీసం అభిమానం నుంచి ఓటు బ్యాంకు మార్చుకోలేనటువంటి దుస్థితిలో మీ తెలంగాణ జనసేన ఉన్నది. మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్నలకు పారిపోయారు మీరు. మీ నాయకులు అమరుల కుటుంబాలను అవమానిస్తావా నువ్వు? ప్రాణత్యాగం చేయాలంటే ఎంత గట్స్ ఉండాలా, ఎంత ధైర్యం ఉండాలో తెలుసా? తెలంగాణకు వస్తే నా లాంటి బిడ్డల జీవితాలు మారుతాయి, నా తమ్ముళ్ళ జీవితాలు మారుతాయి, నా అలాంటి నాకు ఉన్నటువంటి పిల్లల జీవితాలు మారుతాయి, యావత్ తెలంగాణ జీవిత ముఖ చిత్రం మారుతుందని ఆ రోజు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. మీకేం తెలుసు? అమరుల కుటుంబాలను అవమానిస్తే తాట తీస్తామని చెప్తా ఉన్నా. తాట తీస్తాం తప్పకుండా. పవన్ కళ్యాణ్ గారు ముఖ చిత్రం పెట్టుకొని వెనక నుంచి మేము గుసగుసలాడతాం, వెనక నుంచి మేము, మీకు ఎవరికైనా పంచాయతీ ఉంటే మీరు ఏమైనా చేసుకోరు. ఒక రూమ్లోకి పోయి తన్నుకోరి కొట్టుకోరి ఇంకేమైనా చేసుకోరు. కానీ తెలంగాణ వాదం మీద, తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ అమరుల కుటుంబాల మీద, తెలంగాణ ఉద్యమకారుల మీద నోరెత్తితే మాత్రం నాలుకలు చీరుస్తామని చెప్తా ఉన్నా. ఎట్లా మాట్లాడతావు? ఏ విధంగా మాట్లాడతావు? నోటికి వచ్చినట్టు మాట్లాడుకోనికి ఏమన్నా మా రాష్ట్రపోనివా, లేకపోతే మా ఇంటి పక్కనోనివా, మా పాలేనివా, మా అయ్యోనివా, మా అవ్వోనివాను? ఎట్లా కించపరుస్తావు అంటున్నా. ఇదే నమ్మి సభ్యత? దయచేసి గుర్తుపెట్టుకోరి, తెలంగాణ మీద ఏమన్నా మాట్లాడేటప్పుడు జాగ్రత్త. తెలంగాణ మీద ఏమైనా మహిళల మీద మాట్లాడాలన్నా, దూషణలకు దిగేటప్పుడు చాలా తస్మత్ జాగ్రత్తతోటి ఈరోజు మీరు ఆలోచించి మాట్లాడారు. ఎన్నో ఉన్నాం, ఏదో మాట్లాడతాం అంటే నడవది. కిరణ్ రాయల్ మాట్లాడినటువంటి మాటల మీద, అమరుని భార్యపై చేసినటువంటి అనుచిత వాక్యాల మీద మీ యొక్క స్పందనని, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.